ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. చేతిలో పట్టుకో. దేవుడు ఎంతో నిత్యాశ్రయముగా మనకు ఉంటూ వచ్చాడు. ఎంతో నిత్యాశ్రయ దుర్గముగా దేవుడు ఉంటూ వస్తున్నాడు. కాబట్టి అంటే నిత్యము ఆశ్రయ దుర్గమైన వాడు దేవుడే. కాబట్టి మనము ఎన్ని కష్టాల్లో ఉండే, ఎన్ని బాధల్లో ఉండే, ఎన్ని బలహీనతలు ఉండే, ఎన్ని అనారోగ్యాలు ఉండే, ఎన్ని కష్టాలు ఉండ, ఎప్పుడే సమస్యల్లో ఉండ, దేవుని దగ్గరికి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయించినప్పుడు, ఆదరించగాదు కానీ ఆశ్రయించినప్పుడు ఆయన ఎప్పుడు మనకు ఎలా ఉంటాడు? ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కాబట్టి ఈ చంటి బిడ్డ కూడా గత 4 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి 5వ సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. 4 సంవత్సరాలు దేవుడు బలహీనతలు, అనారోగ్యాల్లో, కష్టాల్లో, బాధలన్నింటిలో తోడుగుండి నిత్యాశ్రయమైన దుర్గముగా దేవుడు ఉంటూ తన యొక్క బలహీనతలన్నింటిలో కూడా కాపాడుతూ చిన్న వయసు నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాల నుండి కాపాడి మరి ఇప్పటి వరకు కూడా మరి ఒక సంవత్సరం అంటే 5వ సంవత్సరంలో సజీవులుగా ప్రవేశింప దేవుడు చేసినందుకై దేవుని ఆరాధన చేద్దాం. కాబట్టి నిత్యాశ్రయ దుర్గమైన వాడు. ప్రతి సందర్భంలో కూడా ఈ బిడ్డకి దేవుడు ఆశ్రయ దుర్గం. ప్రతి కష్టంలో, ప్రతి బలహీనతలో కూడా బిడ్డకే కాదు మనకు కూడా దేవుడు అన్ని విధాలా కూడా ప్రతి విషయంలో ఆశ్రయ దుర్గముగా దేవుడు ఉంటున్నట్లు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో నిత్యము ఆశ్రయ దుర్గమైన వాడు దేవుడు. ప్రతి సందర్భంలో ఇంకో మాట 5వ వచనం, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టేవాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దానిని పడగొట్టెను, దాని ధూళి దానిగా కలిపి ఉన్నాడు. కనుక ఆయన ఎవరినైనా ఎట్లయినా చేయగలిగిన వాడు. కానీ ఆయన నమ్ముకున్న వారిని ఆయన తను ఎవరైతే నమ్ముకుని ఉంటారో ఆయన వారికి ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. యుగయుగములు మనం యెహోవాను నమ్ముకుని ఉంటే ఆయన మనకు ఆశ్రయ దుర్గం. 3వ వచనం అంటాడు, ఎవని మనసు నీ మీద అనుకున్నావు వారిని పూర్ణశాంతి కలవని కాపాడదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వసించారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఇచ్చారో అటువంటి వారు దేవుణ్ణి నిత్యాశ్రయమైన దేవుడు నాకు ఎప్పుడు ఆశ్రయ దుర్గమని గుర్తెరుగుతారు. కాబట్టి ఆ దేవుడు నిత్యాశ్రయ దుర్గమని గుర్తెరగటం ద్వారా దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దేవుడు నిత్యాశ్రయమైన వాడని గుర్తెరగటం ద్వారా మన జీవితాల్లో ప్రతి సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా దేవుని యందు విశ్వసించిన మన ఎడల దేవుడు ఎలా ఉంటాడు? నిత్యాశ్రయంగా ఉంటాడు. ఎప్పుడు ఆశ్రయదుర్గం, నిత్యము ఆశ్రయదుర్గం. అందుకే మనం పేరు కూడా పెట్టింది నిత్యాశ్రయ. నిత్యాశ్రయ అంటే అర్థం ఏంటి? నిత్యము ఆశ్రయ దుర్గమైన వాడు దేవుడే. మనం ఎప్పటికీ దేవుని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన ఆశ్రయమైన వాడు. మనం ఎప్పుడైనా నమ్ముకోదగిన సహాయకుడు. ఏ సమయంలో ఆశ్రయించినా ఆయన మనకి ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు, ఆదరణగా ఉండేవాడు ఉంటాడు, సహాయం చేసేవాడు ఉంటాడు. అంత మాత్రమే కాదు, పౌలు కూడా ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు కదా, ఎల్లప్పుడూ ఏమంటాడు పౌలు? ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ 4:4 అంటాడు. ఏమంటాడు పౌలు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. నేను చదువుతున్నా చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు, నిత్యాశ్రయ దుర్గమైనటువంటి ప్రభువుని ఆశ్రయించినటువంటి వారు, ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని ఆశ్రయించి ప్రతి సందర్భంలో, ప్రతి పనిలో, ప్రతి విషయంలో, అనారోగ్యంలో కానీ, బలహీనతల్లో కానీ, ప్రతి కష్టాల్లో, ప్రతి బాధల్లో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. కాబట్టి అట్లా ఆనందంగా ఉండాలని, అట్లా ఆనందకరమైన, సంతోషకరమైన జీవితం బిడ్డకు దేవుడు ఎల్లప్పుడూ ప్రభువులో సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని ప్రభు దేవునికి ఇవ్వాలి. అక్కడ ఈ బిడ్డ చిన్న వయసు నుండే దేవుణ్ణి ఆశ్రయిస్తూ, ప్రతి సందర్భంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ, ప్రతి పరిస్థితుల్లో దేవుడే నిత్యము ఆశ్రయదుర్గమని గ్రహించడానికి అవసరమైన రక్షణ చిన్న వయసులో దేవుడు ఇవ్వటం కొరకు అదే రీతిలో దేవుడు నిత్యము
తనకు ఆశ్రయదుర్గముగా ఉంటూ ఎల్లప్పుడూ క్రీస్తులోనే తాను ఆనందించే బిడ్డగా దేవుడు తనను సిద్ధపరిచి మరి దేవుని ఆనందాన్ని ఎల్లప్పుడూ పొందుకొనటం కొరకై దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డగా ఈ బిడ్డ ఉన్నట్లు, అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. నిత్యము ఆనందంగా ఉండాలంటే నిత్యము దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకే నిత్యము దేవుణ్ణి ఆశ్రయించే నిత్యాశ్రయగా ఉంటూ నిత్యము దేవుణ్ణి ఆశ్రయించే నిత్యాశ్రయగా ఉంటూ దేవుడిచ్చే సంతోషకరమైనటువంటి ఎల్లప్పుడూ ఉండే ఆనందాన్ని క్రీస్తుని బిడ్డ పొందుకున్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మొదట ఆరాధన, తర్వాత ప్రార్థన. కూర్చోవచ్చును. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీరు నమ్మకమైన దేవుడుగా, నమ్మదగిన దేవుడిగా మీరు మాకున్నందుకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. మీ గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వెలకట్లేనంత గొప్ప సంతానం మీరు ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. బహుశ్రేష్టకరమైన వారిని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. మరి 3 పాపలు మీరు ఇచ్చారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో తండ్రి పెద్ద పాప షిఫ్రా ఎవాంజలిని జ్ఞాపకం చేసుకోండి, చదువులను తోడుగునండి. చిన్న వయసులో రక్షణ కార్యం దయచేయండి. 2వ పాప నిత్యాశ్రయ దుర్గమును జ్ఞాపకం చేసుకుని నిత్యాశ్రయ రిజాయిస్ కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే బిడ్డగా ఈ బిడ్డను సిద్ధపరచండి ప్రభా. ఆరోగ్యమును ప్రభా, చిన్న వయసు నుండే రక్షణ మారుముసు దయచేయండి. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించే బిడ్డకి బిడ్డను స్థిరపరిచి బలపరిచి మీకు మహిమకరంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దుష్ట కార్యం లయపరిచి చిన్న వయసులో రక్షణ కార్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బిడ్డ పట్ల కూడా మీ కృపను దయచేయండి. చిన్న వయసులోనే తండ్రి రక్షణ కార్యం ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. మీ ఎల్లప్పుడూ ఆనందించే బిడ్డగా బిడ్డను సిద్ధపరిచి మహిమ పొందమని, కుటుంబాలు కూడా దీవించమని తండ్రి. మీ దాసులను కూడా దీవించండి. ఈ 3 జన్మనివ్వటాన్ని మీ దాసులను వాడుకున్నందుకు వందనాలు దీవించమని, మాకు కూడా మీ కృపను అనుగ్రహించమని దేవా. ఎల్లప్పుడూ మేమందరం కూడా మీలో ఆనందించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ మీలో సంతోషించే బిడ్డలుగా స్థిరపరిచి బలపరచమని బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి 20 సంవత్సరం ప్రభా మరి దేవా గత 4 సంవత్సరాలు కాచి కాపాడి 5వ సంవత్సరంలో సజీవులుగా ప్రవేశింపజేశారు, మీకు వందనాలు. 5వ సంవత్సరంలో బహుమానంగా మీరు ప్రవేశింపజేసినందుకు వందనాలు. సజీవులే కదా నేను స్తుతిస్తారన్నట్లు ఈ బిడ్డ ప్రభా ఇప్పటి నుండి కూడా ప్రభా మిమ్మల్ని ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఆశ్రయించి దేవా మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా, అదే రీతిలో నష్టం తెచ్చుకోకుండా దేవా దారి తప్పిపోయి నష్టం తెచ్చుకోకుండా మిమ్మల్ని ఆశ్రయించి మీ అందు ఎల్లప్పుడూ ఆనందించే బిడ్డగా, నిత్యం మిమ్మల్ని ఆశ్రయిస్తూ నిత్యము తన జీవితంలో ఆనందం కలిగి ఉండే బిడ్డకి బిడ్డను స్థిరపరిచి బలపరిచి మీకు మహిమకరంగా వాడుకుని దీవించమని దేవా. బిడ్డలందరూ కూడా దీవించండి. చిన్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని దేవా. మీ దాసురాలు మరొకసారి దీవించమని, ఈ బర్త్డే అంత దీవెనకరంగా చేయండి. ఈ కేక్ ఎంత మాధుర్యంగా ఉంటుందో, నీ దాసురాల జీవితం కూడా అంత సంతోషకరంగా ఆనందకరంగా మిమ్మల్ని ఆశ్రయించి అట్లాంటి ఆనందకరమైన జీవితం తను పొందుకున్నట్లు సాయం చేయమని ఈ బిడ్డలు మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ముందున సమయంతో దీవించమని యేసు ప్రభు నామని శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన కేక్ కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కేక్ ఇచ్చారు, వందనాలు దీవించమని, కటింగ్ చేసుకుని సాయం చేయండి. దీంట్లో ఉన్న మాధుర్యం బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని, ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దీవించమని యేసు ప్రభు నామని శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొడుకుంటున్నాం తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరిట మీ అందరికీ శుభాభివందనములు. మా 2వ పాప నిత్యాశ్రయ రిజాయిస్ యొక్క జన్మదినం నిమిత్తమై సెప్టెంబర్ 17, 2022 సంవత్సరంలో ఈ నూతనమైన పాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ పాట అన్నది ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో అన్నది రిలీజ్ చేస్తూ వస్తున్నాం. ఆలస్యమైన తప్పిదం క్షమించండి. మా భవిష్యత్ పరిచర్య కొరకు ఇటువంటి పాటలు మేము కూడా రాయటం కొరకు మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. వందనములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యమును స్తుత్యాలుడు, నిత్యమును పూజాలుడు, నిత్యమును స్తోత్రాలుడు, నిత్యమును పూజాలుడు. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నన్ను పుట్టించిన నా దేవుడవు, సృష్టికర్తవు నీవేనయ్యా. నన్ను పుట్టించిన నా దేవుడవు, సృష్టికర్తవు నీవేనయ్యా. నా తల్లి గర్భములో నిర్మించిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నా తల్లి గర్భములో నిర్మించిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నన్ను కాపాడిన నా దేవుడవు, రక్షణకర్తవు నీవేనయ్యా. నన్ను కాపాడిన నా దేవుడవు, రక్షణకర్తవు నీవేనయ్యా. గతకాలములో కాపాడిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. గతకాలములో కాపాడిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నన్ను నడిపించిన నా దేవుడవు, విశ్వాసకర్తవు నీవేనయ్యా. నన్ను నడిపించిన నా దేవుడవు, విశ్వాసకర్తవు నీవేనయ్యా. నా మార్గములలో తోడయ్యున్నా నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నా మార్గములలో తోడయ్యున్నా నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నన్ను ఆదరించిన నా దేవుడవు, ఆదరణకర్తవు నీవేనయ్యా. నన్ను ఆదరించిన నా దేవుడవు, ఆదరణకర్తవు నీవేనయ్యా. నా కష్ట సమయంలో ఆదరించిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నా కష్ట సమయంలో ఆదరించిన నా నిత్యాశ్రయ దుర్గము నీవే. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన
నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యాశ్రయ దుర్గమైన వాడు దేవుడైన యెహోవా. నిత్యమును స్తోత్రనుడు, నిత్యమును పూజనుడు, నిత్యమును స్తోత్రనుడు, నిత్యమును పూజనుడు, నిత్య